ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా చాలా యాక్టివ్ అయిపోయాయి. ఎందుకంటే మాటల దాడే కాదు, గ్రౌండ్ లెవెల్లో కూడా దిగి అన్ని సమస్యల మీద మాట్లాడుతున్నాయి, పోరాటాలు కూడా చేస్తున్న పరిస్థితి మనకైతే కనిపిస్తోంది. నిన్న దివాళీ ధమాకా అనుకోవచ్చు. బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలకు కేటీఆర్ ఇచ్చారు. అదేంటంటే ఎగ్జాక్ట్లీ అంటే లక్ష్మీ పూజలు చేస్తున్న టైంలో 6 గంటలకు ఆయన ఎక్స్ వేదికగా చాలా మంది క్వశ్చన్స్కి నేను ఇవాళ ఆన్సర్ చేయబోతున్నాను. ఆస్క్ కేటీఆర్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది కొత్తగా కాదు, వన్స్ ఇన్ ఎ వైల్ ఆయన అంతకంటే గతంలో కూడా ఆయన చేసిన పరిస్థితి. అయితే చాలా మంది దగ్గర ఒక 6,000 మంది ఆయనను డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. అందులో చాలా మంది అడిగింది ఏంటంటే త్వరలోనే మీరేమైనా తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారా అనేది ఆయన క్వశ్చన్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంత యాక్టివ్గా ఉందో టీఆర్ఎస్ పార్టీ, అండ్ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి అసలు అవసరమే రాలేదు పాదయాత్రలు ఆర్ పోరాటాలు ఇట్లాంటివి చేయాల్సిన అవసరమే రాలేదు. బట్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అగైన్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అగ్రెసివ్గా వెళ్లారో అవే కార్యక్రమాలు ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రతి ఇష్యూని క్యాష్ చేసుకోవడానికి అండ్ ప్రతి ఇష్యూని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, క్వశ్చన్ చేయడానికి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి ప్రతి అవకాశాన్ని బీఆర్ఎస్ సర్కార్ యూజ్ చేసుకున్నట్టు ఆర్ తప్పనిసరి పరిస్థితుల్లో గ్రౌండ్లో ఉండాల్సిన సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అందులో భాగంగానే నిన్న చాలామంది కేటీఆర్ని ఒక క్వశ్చన్ అడిగారు, మీరేమైనా పాదయాత్ర చేయబోతున్నారా అనేటువంటిది. గతంలో కూడా చూసాం, కేసీఆర్ చాలా టైమ్స్ ప్రామిస్ చేశారు, నేను బస్ యాత్ర చేపడతాను, జిల్లాల పర్యటన చేపడతాను అనేటువంటిది. కానీ ఎప్పుడు కూడా ఆయన చెప్పాడు కానీ బస్ యాత్ర ఎప్పుడు కూడా చేయలేదు. ఎక్కడన్నా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, లైక్ భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకో ఇష్యూల్లో ఒక 1 or 2 టైమ్స్ మాత్రమే జస్ట్ ఆ జిల్లాకు వెళ్ళి వచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడున్నటువంటి 33 జిల్లాల్లో ఎప్పుడు కూడా ఆయన కనీస బస్ యాత్ర కూడా చేయలేదు. సో అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోరు. బట్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, అందులో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అండ్ మనకు తెలుసు ఒకవేళ ఈసారి బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చుంటే డెఫినెట్లీ తెలంగాణకు సంబంధించిన సీఎం ఎవరు అనంటే కేటీఆర్ ఉండేవాడు. కేటీఆర్నే ఈసారి కేసీఆర్ సీఎంగా చూసేవారు. బట్ అవన్నీ పక్కకు పోయి ఇప్పుడు ప్రతిపక్షంలోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజల్లో ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. సో పాదయాత్ర సెంటిమెంట్ మనందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మనం ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయామో, బట్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మాత్రం వైఎస్ఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా పాదయాత్ర చేసిన తర్వాతనే సీఎంగా అయ్యారు. అండ్ ఈవెన్ జగన్ కూడా. సో వీళ్ళందరూ పాదయాత్ర చేసిన తర్వాతే సీఎంలుగా వాళ్ళు రాష్ట్రానికి అయ్యారు. కాబట్టి అదే సెంటిమెంట్ గిన బీఆర్ఎస్ పార్టీ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ పాదయాత్ర చేయబోతున్నట్టుగా కూడా, పాదయాత్ర త్వరలోనే చేస్తాను అనేటువంటిది కూడా నిన్న చాలా మంది క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ నేను త్వరలో పాదయాత్ర కూడా చేయబోతున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ఉండబోతోంది అన్నటువంటి మాట చెప్పారు. సో నిజంగానే సెంటిమెంటే ఒకవేళ వర్కౌట్ అయితే పదే కాంగ్రెస్ సర్కార్ ఇది లాస్ట్, ఇంకా మేము ఈ పరిపాలన చూసిన తర్వాత తెలంగాణ వాళ్ళు అందరూ కూడా విసిగిపోయారు, ఇదేం పాలన బాబు, మూసి ప్రక్షాళన కావచ్చు, అండ్ హైడ్రా కావచ్చు, అండ్ గ్రూప్ 1 ఇష్యూ కావచ్చు, ఇట్లా అన్ని ఇష్యూసే ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అసలు కాంగ్రెస్ ప్రజాపాలన అనింది కానీ అసలు వాళ్ళకు పాలనే చేత కావట్లేదు. ఎందుకంటే మంత్రులు కూడా తలో మాట మాట్లాడతారు, సీఎం ఒకటి మాట్లాడతారు, మంత్రులందరూ ఇంకో మాట మాట్లాడతారు. అసలు వాళ్ళకే క్లారిటీ లేదు, ఇంకా పరిపాలన ఏం చేస్తారు. అండ్ ప్రతి విషయాన్ని కూడా
కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నాడు ఏ ఇష్యూ అయినా సరే. అండ్ మూసి ప్రక్షాళనకు సంబంధించి అయితే 1,50,000 కోట్ల రూపాయలు అసలు మూసి ప్రక్షాళనకు ఎందుకు, కేవలం 20 నుంచి 30,000 కోట్లు అయ్యేదానికి 1,50,000 కోట్లు ఎందుకు, ఇవన్నీ సూట్ కేసులు కూడా ఢిల్లీకి మోయబోతున్నారు. అందులో భాగంగానే ఈ మూసి ప్రక్షాళన చేపట్టారు. నిజంగా అవసరం ఉన్న ప్రక్షాళన ఇది. ఎవరికి అవసరం? పేదవాళ్ళ ఇల్లు కూల్చి మూసి కట్టడం ఏంటి అనేది వాళ్ళ వర్షన్. అండ్ వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో మూసికి సంబంధించిన బాధితులను ఆదుకునే ప్రక్రియను మేము చేపట్టబోతున్నాం, వాళ్ళ ఇళ్ల మధ్యలో మేము తిరగబోతున్నాం అన్నటువంటి మాట కూడా పదే పదే చెప్తున్నారు. సో ఒకవైపు సెంటిమెంట్, పాదయాత్రకు సంబంధించిన సెంటిమెంట్, ఎందుకంటే చాలా మంది విషయాలు వర్కౌట్ అయింది. అండ్ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకంటే ముందు కూడా భట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లాంటి కొంతమంది నాయకులు కూడా పాదయాత్ర చేశారు. బట్ వాళ్ళ నియోజకవర్గాల చుట్టుపక్కల మాత్రమే పాదయాత్ర చేశారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ఎవరు కూడా పాదయాత్ర చేయలేదు. సో పాదయాత్ర ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజంగానే పాదయాత్ర చేస్తే ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఓకే, క్వశ్చన్కి ఆన్సర్ చేశారు పాదయాత్ర చేస్తానని, కానీ ఎప్పటి నుంచి ఏంటి అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఇప్పటి నుంచి చేసినా కూడా ఏంటి యూజ్ అనేటువంటిది కూడా ఉండొచ్చు. ఆర్ లేదంటే నిజంగానే 3-4 విడతల్లో అంటే 33 జిల్లాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కవర్ చేయాలంటే కూడా కష్టమే. కాబట్టి ఇష్యూ బేస్డ్గా ఒక 5-6 నియోజకవర్గాలు కవర్ చేసేలాగా అట్లా ఏమైనా చేస్తే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి అగైన్ 4 years వరకు ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తే అగైన్ బీఆర్ఎస్ పార్టీ సర్కార్ ఫామ్ చేసే అవకాశం ఉంటుందా అనే దిశ కూడా ఆలోచిస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతోంది. ఒకవేళ కేటీఆర్ పాదయాత్ర చేస్తే బీఆర్ఎస్ సర్కార్ ఫామ్ అవుతుందా అనేటువంటిది కూడా చాలా మంది ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అండ్ ఒక రకంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ఎవరు గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేయట్లేదు, ఎవరు నాయకులు కనిపించట్లేదు, ఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఆయన అసలు ప్రజల్లోనే ఉండట్లేదు అనేటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టే అవకాశం కూడా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళినట్టు కూడా ఉంటుంది అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నట్టయితే మనకైతే అర్థమవుతోంది. ఒకవేళ నిజంగానే కేటీఆర్ పాదయాత్ర చేస్తే మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ సర్కార్ బీఆర్ఎస్ ఫామ్ చేస్తే సో సీఎం ఎవరు అని అంటే కేటీఆరే ఉండబోతున్నారు. ఎందుకంటే నిన్న ఏదైతే చాలామంది కేటీఆర్ ఆస్క్ దాంట్లో ఎప్పుడైతే క్వశ్చన్ చేశారో అందులో చెప్పకనే చెప్పారు, అంటే నెక్స్ట్ సీఎం నేనే అనేటువంటి మాట చెప్పకనే చెప్పినట్టు మనకైతే అర్థమవుతోంది. మరి నిజంగానే ఆయన పాదయాత్ర చేస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? అండ్ కొంతమంది అడిగిన క్వశ్చన్కి కూడా ఆయన ఆన్సర్ చేశారు. కేసీఆర్ ఎక్కడా కనిపించట్లేదు, కేసీఆర్ ఎందుకు బాగాలేదా, నిజంగానే హెల్త్ బాగాలేదా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఆయన బాగున్నారా అన్నటువంటి క్వశ్చన్కి కూడా ఆయన ఆన్సర్ చేయడం జరిగింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు, ఆయనకి ఏమీ కాలేదు. ఆయన 2025 అంటే నెక్స్ట్ ఇయర్ ఆయన ప్రజల్లోకి రాబోతున్నారు. గట్టిగా ఫైట్ చేయబోతున్నాం, ఎందుకంటే కాంగ్రెస్ పాలన అత్యంత దారుణంగా ఉంది కాబట్టి ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఆయన మా వెన్నంటే ఉంటూ ఆయన సలహాలు సూచనల ప్రకారమే మేము ముందుకు వెళ్తున్నాం అనే మాట కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది కేటీఆర్. సో చూడాలి, నిజంగానే పాదయాత్ర చేస్తే నెక్స్ట్ సీఎం కేటీఆరే ఉండబోతున్నారా, నిజంగా పాదయాత్ర సక్సెస్ కాబోతోందా, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.